వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ లీగల్ కోఆర్డినేటర్ డి హంసు వర్మ గారితో ఉన్నాము. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా సిడబ్ల్యూసి మీటింగ్ ఇప్పుడైతే కాంగ్రెస్ అంతా సిడబ్ల్యూసి మీటింగ్ మీదే ఉంది. సో అది ఎలా ఉండబోతోంది, దాని గురించి చెప్పండి. అసలు ముందుగా మీకు ధన్యవాదాలు. మీ 95 టీ వారికి రేపు 16వ తారీఖు 17వ తారీఖు జరిగేటువంటి సిడబ్ల్యూసి మీటింగ్కు దేశం నలుమూలల నుంచి పెద్ద పెద్ద నాయకులు, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు, అన్ని రాష్ట్రాల సిఎల్పి నాయకులు, సిడబ్ల్యూసి మెంబర్సు అందరూ చాలామంది రాబోతున్నారు. ఈ తెలంగాణను వేదిక తీసుకొని, అంటే సోనియా గాంధీ గారు తల్లి తెలంగాణ ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ మన రేపు జరగబోయే సిడబ్ల్యూసి మీటింగ్కు బహిరంగ సభకు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. అడుగు పెట్టబోతున్న సందర్భంగా యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా, తెలంగాణ ఇచ్చిన దేవతగా వాళ్ళందరూ వెల్కమ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే ఇవాళ ఈ సిడబ్ల్యూసి మీటింగ్ కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాలు వదిలేసి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టబోతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పెద్ద కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మీటింగు ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తాము, ఏం స్కీమ్లు ఇస్తాము, ప్రజలకు ఎట్లా దగ్గర అవుతామనే కాన్సెప్ట్తోన మీ ఇవాళ తెలంగాణ బహిరంగ సభలో 5 అంశాలు చర్చించనున్నారు కదా, అవేంటో కూడా చెప్పండి. అంటే ఇవాళ మేము చెప్పడానికంటే తెలంగాణ తల్లిగా గతంలో కూడా ఇందిరాగాంధీ గారి గరీబీ ఆటావో లేకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పనికహార పథకం ఉండొచ్చు. అంటే ప్రజలకు గ్యారంటీ స్కీమ్, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ స్కీమ్స్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండగా వాళ్ళ అభివృద్ధి దిశకు ఉండడానికి వాళ్ళ సాధికారత ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఆమె నోట్లకి వెళ్ళి చెప్తున్నారు. కాబట్టి ఆమె నోట్లకి వెళ్ళి చెప్పిన తర్వాతనే మనం దాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు ఈ సిడబ్ల్యూసి మీటింగ్ వల్ల మళ్ళీ అంటే కాంగ్రెస్ కి గెలుపుకి ఏమైనా నాంది అవుతుందంటారా? ఈ మీటింగ్ గెలుపుకు నాంది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆకర్షిస్తున్నారు. ప్రజలు కావాలనుకుంటారు కాంగ్రెస్ యొక్క పాలన. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పాలనను ఈ రోజుకు వేరు చేసుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో స్కీమ్లు చెప్పినాము, ఎన్నో అనౌన్స్మెంట్ చేసినారు. ఏది ఇప్పటి వరకు చేయలేరు. అన్ని దగకోరు ప్రభుత్వము, మోసం చేసే ప్రభుత్వం అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ అందుకనే బిఫోర్గానే మేము కూడా ఏం చేసినాం, మొన్న జరిగినటువంటి యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారు చేశారు. మొన్న చేవెళ్ళలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్, అంటే ఎంత అద్భుతమైన ఈ ప్రణాళికలు చేసి ఎంత అద్భుతమైన స్కీమ్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా పనికొచ్చే విధంగా, అంటే ఎట్లా ఎంపవర్మెంట్ అవ్వాలి, ప్రజలకు ఎట్లా దగ్గర అవ్వాలి, అంటే ప్రజలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా మోసపోయినాము, వాళ్ళని ఎట్లా రికవర్ చేసుకోవాలి, ఇచ్చిన తెలంగాణ పార్టీని ఇచ్చిన అన్ని ఇస్తామని చెప్పి అప్పుడు కేటాయించినటువంటి సోనియా గాంధీ గారు ఇప్పుడు దాన్ని నిజం చేసే విధంగా ఆమె నోట్లకి వెళ్ళి కూడా గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు పక్కల కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి 500కే సిలిండర్ ఇస్తున్నారు, మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే అట్లాంటి ప్రత్యేకంగా చూపిస్తూ ఇక్కడ మేము కూడా అది వస్తే అది చేస్తామనే కాన్సెప్ట్తోన ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి అంటే ఇప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ లో ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు? అంటే చాలా మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాంటి భద్రతా చర్యలు అవి తీసుకుంటున్నారు? టోటల్గా సిడబ్ల్యూసి మెంబర్స్కు సోనియా గాంధీ గారికి లేకపోతే రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్లకు ఇలాగందరూ జెడ్ కేటగిరీ ఉంటుంది. తర్వాత వాళ్ళ వచ్చే ప్రతి ఒక్క సిడబ్ల్యూసి మెంబర్కైనా లేకపోతే పిసిసి అధ్యక్షుల వారికైనా సిఎల్పి నాయకులకైనా ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఒకరిని కోఆర్డినేటర్ అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని తర్వాత వాళ్ళకుండే మీటింగ్ మన హోటల్లో పెట్టుకొని హోటల్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్కు ఎక్కడ కేటాయిస్తే అక్కడ వాళ్ళకి అన్ని విధాలైన సౌకర్యాలు, అంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అన్ని కమిటీలతోన అన్ని పక్కడబందిగా ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా అంటే అధికార ప్రభుత్వం కొన్ని బిఫోర్గా డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా దానిని మనము వంచన చేసుకుంటూ దాని ప్రకారంగా మనం వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్.